హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్ శైలజ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. శైలజ గారు వచ్చారు, అమ్మ వచ్చారు అంటే కథలతో వస్తారు. ప్రతిదానికి ఒక కథ. అసలు నిజంగా కథతో ఎంత లాభం ఉంటుందంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోతే పిల్లలు మెచ్యూర్డ్ అయిపోతారు. అవును, చాలా మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళల్లో. అమ్మ కొంతమంది ఉంటారమ్మా, ఏది ఆశించకుండా ఏది చెయ్యాలి అని అనిపించదు. కొంతమంది మాత్రం ఏది ఆశించరు. అది చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా సహాయం చేయాలి అంటే నాకు లాభం ఏంటి, నీకు హెల్ప్ చేస్తా, నాకేంటి లాభం అంటారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనకి సినిమాలో కూడా చూపిస్తారు కదా, నాకేంటి. సో మీరు అన్నట్టు కథలతోనే వెళ్తున్నాం కదా మనం. అవును. పిల్లలకైనా పెద్దలకైనా కథ అనేసరికి క్యారెక్టర్స్ బ్రెయిన్లో కూర్చుంటాయి. అవును. ఇది పిల్లలకి అనుకోవచ్చు, పెద్దలకు అనుకోవచ్చు. ఎందుకంటే నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన కథ అయిన తర్వాత చెప్తాను వాట్ హ్యాపెన్ టు మీ అనేది. అనగనగనగా ఒక మేక, దానికి ఒక 4 పిల్లలు ఉన్నాయి. అయితే 3 ఒకలా ఉన్నాయి, 4వది కొంచెం డిఫరెంట్గా ఉంది. అది ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా అడిగింది అనుకో ఇప్పుడే అయిపోవాలి, ఈ కాలం పిల్లల్లాగా. ఓకే, నాకు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం. నాకు ఇప్పుడు అవ్వాలి అంటే అవ్వాలి. అది ఎంత చెప్పినా వింటూ ఉండేది కాదనమాట. అమ్మ చెప్తూ ఉండేది, అన్నయ్యలు చెప్తూ ఉండేవాళ్ళు, కాకపోతే వినేది కాదు. సరే ఒకరోజు వచ్చింది, అమ్మ నాకు ఢిల్లీ వెళ్ళి రాజుగారిని చూడాలని ఉంది అని అడిగింది. అనేసరికి అరే పని ఉంది కదా, పని అయిపోయిన తర్వాత వెళ్దాము అంటే వెళ్ళి అన్నల్ని అడిగింది. అన్న నాకు ఢిల్లీ వెళ్ళి రాజుగారిని చూడాలని. ఇదేం కోరిక, అమ్మ చెప్పింది కదా ఆగుదాము అంటే లేదు నేను వెళ్తున్నాను, బయలుదేరిపోయింది. అంటే ఇది ఎలా అంటే కథలు న్యూ జనరేషన్కి ఓల్డ్ జనరేషన్కి కూడా మనం రిలేట్ చేయొచ్చు. సో వెళ్తూ ఉంటే దానికి ఒక పారే ఏరు కనిపించింది అనమాట, వాటర్. అయితే కనిపించేసరికి ఆ ఏర్ అంది, మేకపిల్ల భలే వచ్చావే సమయానికి, నాకు చిన్న సాయం చేయవా అంది. అంటే ఏం చేయాలి నేను అంటే, ఎవరో కొమ్మ విరిచి ఇలా పడేశారు, అది బరువు ఎక్కిపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, దానికి ఉన్న ఆకులన్నీ తినేసాయి నువ్వు, అది లైట్ వెయిట్ అయిపోతుంది, ప్రవాహంలో కొట్టుకుపోతుంది అని అడిగింది ఏరు. అంటే అయితే నాకేంటి, నేనెందుకు చేయాలి, నేను అసలు వెళ్ళే తొందరలో ఉన్నాను, మీ అందరికీ సాయం చేస్తూ కూర్చుంటే నాకు అవుతుందా అనేసి వెళ్ళిపోయింది. సరే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నిప్పు కనపడింది. ఎవరో క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. ఆ నిప్పు ఇంకా ఆరిపోతూ లాస్ట్ స్టేజ్లో ఉందన్నమాట. మేకపిల్లని చూసి మేకపిల్ల కొంచెం హెల్ప్ చేయమ్మా, 2 కట్టెపిల్లలు, అదంతా అడవే కదా, కొంచెం 2 కట్టెపిల్లలు లాగి ఇలా నిప్పు నా దగ్గరగా తీసుకురా, నేను ఇంకొంచెం బాగా మండుతాను. ఓయ్ నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, నేను నీకు సాయం చేసేది ఏంటివి, అయితే నాకేంటి, వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు నుంచి మాటలు వినిపించాయి అనమాట. మేకపిల్ల అంటే చూసింది చుట్టూరా, గాలి మాట్లాడుతోందట. ఈ చెట్టుకి ఎవరు ముళ్ళకొమ్మ తగిలిచ్చారు, గాలి వీస్తున్నప్పుడు అలా గాలి వీపుకు తగులుతోందంట. అది గాలి కెన్ ఫీల్ దట్ పెయిన్. ఓకే, గాలి అడిగింది, కొంచెం ఆ చెట్టు నుంచి ఆ ముళ్ళకొమ్మ పక్కకు తీసేసి వెళ్ళిపోవా, నాకు ఇది గుచ్చుకుంటోంది, కొంచెం సాయం చేయవా అంటే, నో నేను మీకు సాయం చేయడం వల్ల నాకేంటి, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తీరా అది నిజంగానే ఢిల్లీ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ తిరుగుతుంటే పెద్ద పెద్ద భవనాలు, రాజుగారి భవనం ఏది దానికి అర్థం కాలేదు. సరే ఇలా ఎవరినో అడిగింది, బాబు రాజుగారిని చూడాలి, నాకు కొంచెం సాయం చేయవా అంటే, ఓ నువ్వు రాజుగారిని చూస్తావా, చేస్తా సాయం చేస్తా అని చంకన పెట్టుకొని తీసుకెళ్ళి డైరెక్ట్గా వంటగదిలో ఒక పెద్ద డేషాలో నీళ్లు పోసి దీన్ని అందులో వేసి మూతేసి కింద మంట పెట్టేశాడు. మంట పెట్టేసరికి దిస్ ఇస్ ఆల్ ఫర్ స్టోరీ, అంటే రిలేట్ చేయడానికి, పిల్లలకి తెలియచేయడానికి. అయితే కాసేపటికి నీళ్లు వేడెక్కడం మొదలు పెడితే మేకపిల్ల అడిగింది, నీళ్లు ప్లీజ్ మీరు వేడెక్కకండి, మరగకండి, నేను ఇదైపోతాను, నేను చచ్చిపోతాను ప్లీజ్ అంటే నీరు అందనమాట. అప్పుడు నేను అడిగాను కదా, నువ్వు వస్తుంటే నువ్వు నాకు సాయం చేసావా, చేయలేదు, మరి ఎలా ఆశిస్తున్నావు ఇప్పుడు అంటే, సరే నీరు నా మాట వినట్లేదని కొంచెం గొంతు పెంచి నిప్పు ప్లీజ్ మండకు అని అడిగింది. అంటే నేను అప్పుడు అడిగాను నిన్ను, అప్పుడేమో మండడానికి హెల్ప్ చేయమన్నాను, ఇప్పుడేమో నన్ను ఆరిపోమని అడుగుతున్నావా నువ్వు, నేను ఇప్పుడు ఎలా సాయం చేస్తాను. సరే ఈ లోపల ఇంకొక ఆప్షన్ మిగిలింది కదా, గాలి.
వెంటనే ఇంకొంచెం వాయిస్ రేస్ చేసి, గాలి గాలి ప్లీజ్ నువ్వు ఆ, కదలకు వీచకుండా ఉంటే మంట ఆరిపోతుంది, మంట ఆరిపోతే మరిగే నీళ్ళు ఆగిపోతే, మరిగే నీళ్ళు ఆగిపోతే నేను సేవ్ అయిపోతాను అని చెప్పింది. లాజికల్గా థింక్ చేసి చెప్పింది అప్పటికి. అప్పుడు గాలికి కొంచెం జాలి వేసి ఆగిపోయింది అనమాట. గాలి ఆగేసరికి మంట తగ్గిపోయింది, మంట తగ్గిపోయేటప్పటికి నీరు వేడి తగ్గిపోయాయి, నీరు వేడి తగ్గేసరికి ఇది సేవ్ అయింది. ఈ లోపల అతను వచ్చి మూత తీసి ఈ మేకపిల్ల పరిస్థితి ఎలా ఉంది అనేటప్పటికి అది చెంగును బయటికి దూకి సేవ్ అయి పారిపోయింది. సో ఈ కథలో ఏంటి అంటే, వెన్ యూ డూ సంథింగ్ ఫర్ అదర్స్, ఎవరికైనా నువ్వు ఏమైనా చేస్తే అదే రూపంలో రావచ్చు, రాకపోవచ్చు, బట్ మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది, అంతే కదా. మనం వాట్ వీ డూ ఫర్ అదర్స్. సో ఇది నాకు నేను లైఫ్లో రిలేట్ అయింది అన్నాను కదా. ఒకసారి మా పెద్ద పాపకి నేను చెప్పాను సామాన్ కొనుక్కురా అని చెప్పి. సో తను వెళ్ళి షాప్లో ఏమైందంటే, ఆ రోజు వాళ్ళు చిల్లర ఇస్తారు కదా వెనక్కి తిరిగి మనకి, ఇచ్చినప్పుడు ఎక్కువ అమౌంట్ ఇచ్చారంట. షీ కేమ్ డౌన్, అది ఫస్ట్ ఫ్లోర్లో షాప్, మళ్ళీ వెనక్కి వెళ్ళి తను మీరు ఎక్కువ ఇచ్చారండి అని చెప్పేసి వచ్చేసింది. వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన తర్వాత షీ హ్యాస్ అ స్మాల్ బైక్ అనమాట. అప్పుడు అయితే వస్తూ ఉంటే, మన ట్రాఫిక్ మీకు తెలుసు కదా, మన ఇష్టమే, మన రూల్, ఎవరికి రూల్ లేదు. సో వస్తూ ఉంటే పక్కన వెళ్తున్న ఒక 2-వీలర్దే కిక్ రాడ్ ఉంటుంది కదా, తనకు తగిలి తను పడిపోయింది అనమాట. బాగా కాలుకి ఇంత లోతు గాయమైంది. అయితే అది పడిపోవడం ఏంటి, ఎవరో వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి సాయం చేసి ది జాయింట్ హర్. సో అప్పుడు ఫోన్లు లేవు, ఇలా ఇంత లేవు కదా మనకి. ఒక ల్యాండ్ లైన్ ఉండేది, ఆ ల్యాండ్ లైన్ మనకి చెప్పి మనం అవతల మన అదే వాళ్ళ డాడీకి ఇన్ఫార్మ్ చేసి, ఆయన ఆఫీస్ నుంచి వచ్చి ఆయన అక్కడికి వెళ్ళి ఇవన్నీ అయ్యేటప్పటికి సమ్ అదర్ పర్సన్ అక్కడ ఎవరు లేరు, ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. వారెవరు ఉంటే వాళ్ళ బాబుకి ఫీవర్గా ఉందని వచ్చారట. తను అప్పటిదాకా అలా కాలు పట్టుకుని కూర్చొని ఇలా వాళ్ళ డాడీ రాగానే మీరు చూసుకోండి అని వెళ్ళిపోయారు. మనం హెల్ప్ చేద్దామన్నా కూడా, అంటే సాయము ఏ రూపంలో అందుతుందో మనం చెప్పలేం. అవును, మనము కొన్నిసార్లు పానిక్ అయిపోతాం, ఆ టైంలో మనకి తెలీదు. సో వీరే వచ్చి చేస్తారా, వేరే వాళ్ళు వచ్చి చేస్తారా కాకుండా, సమ్ టైమ్స్ సమ్వన్ విల్ హెల్ప్ us డెఫినెట్లీ అన్నమాట. మనం మంచి చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి వస్తుంది, చెడు చేస్తే అదే విధంగా చెడు కూడా వస్తుంది. ఏ రూపంలో సహాయం వస్తుందో, దేవుడు ఏ రూపంలో ఎవరిని పంపిస్తాడో నిజంగా మనకు తెలియదు కదా. ఏ చేతికి చేసామో ఆ చెయ్యి కాకపోవచ్చు, వేరే చెయ్యి కూడా మనకు ఆదుకోవచ్చు. బట్ ఏదో ఒక చెయ్యి మాత్రం ఆదుకుంటుంది. మనం ఒకరికి చెయ్యి ఇస్తే ఒకరికి చెయ్యి ఇస్తే ఆటోమేటిక్గా మనకు కష్టంలో ఉన్నప్పుడు ఏదో రూపంలో చెయ్యి వస్తుంది. సూపర్ అమ్మ, నిజంగా కథల్లో ఉన్న పవర్ ఎప్పటి చెప్పుకున్నట్లే ఆ పవరే వేరు, ఇమాజినేషన్కి వెళ్ళిపోతాం. అది సూపర్ అమ్మ, థ్యాంక్ యూ.